ఇజ్రాయెల్ కూడా వరుసబెట్టి ఇరాన్ ఒక వైపున తాజాగా షిప్స్ మీద దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ కూడా దానికి రివర్స్లో దాడులు చేసుకొస్తుంది. తాజాగా టెహ్రాన్ ఇరాన్ రాజధానితో పాటుగా మషాద్, యాజ్డ్, తబ్రీజ్ ప్రాంతాల మీదకి పెద్ద ఎత్తున దాడులు చేసింది. దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారన్నటువంటిది ఇజ్రాయెల్ ఫోర్స్ చెప్తున్నటువంటిది. భారీ ఎత్తున అయితే దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ని ఇజ్రాయెల్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇజ్రాయెల్ మీడియా చెప్పుకొచ్చింది. ఇది తామే చేస్తున్నామన్నటువంటి విషయాన్ని ఇజ్రాయెల్ అయితే ప్రకటించలేదు అధికారికంగా. ఎందుకంటే ఒక పక్కన ట్రంప్ ఫీల్ అవుతాడని వరుసపెట్టి అటాక్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఎక్కడికక్కడ అమెరికా ఇందులో పాల్గొందో లేదో తెలియదు, కానీ అమెరికాకి సంబంధించినటువంటి దళాలతో పాటుగా రివర్స్ దాడులు అయితే రెండు వైపులా జరుగుతున్నాయి. యుద్ధం ముదిరి పాకాన పడుతుందన్నదైతే కరెక్ట్. ఇంకో పక్కన అమెరికన్ మిలిటరీ కూడా ఏదైతే ఇరానియన్ కోస్టల్ సర్వైలెన్స్ నెట్వర్క్ని ధ్వంసం చేశామని ప్రకటించుకొచ్చింది.